రెండోసారి ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ రావడము ఇది తొర్రూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఇందాకనే అన్న చెప్పిండ్రు కూడా మన తొర్రూరు పట్టణాన్ని, తొర్రూరు మండలి కూడా కాదు, అందులో ప్రత్యేకంగా తొర్రూరు పట్టణాన్ని దత్తకి తీసుకున్నారు శ్రీనన్న. మరి ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అన్న ఏదైనా పని తలుచుకుంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. మరి అట్లాంటిది తొర్రూరు టౌన్ లో డెవలప్మెంట్ కి ఇంకా ఎవరం కూడా ఆలోచన చేయని అవసరం లేదు. స్వయంగా అన్ననే ఇక్కడ డెవలప్మెంట్ కి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దాంతో పాటుగా మీ అందరికీ కూడా తెలుసు ఎప్పటి నుంచో కొన్ని ఉన్నాయి. అది సబ్ స్టేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఎప్పుడో మాట ఇచ్చినారు, మనకు తప్పకుండా ఇక్కడ తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది. అట్లనే ఫైర్ స్టేషన్ కూడా అడిగినారు, దానికి కూడా సానుకూలంగా స్పందించినారు. అన్నిటికన్నా ముఖ్యంగా తొర్రూరులో కొన్ని కంకరబోస్ వదిలేసిన రోడ్లు ఉన్నాయి. దాని గురించి నేను కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలలో. అది ప్రత్యేకంగా దానికి వార్డులలో తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి మనం ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకోవడం జరిగింది 9.5 కోట్లతోటి. అది తెచ్చినా కానీ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఎన్నిసార్లైనా రేపు మాపు అని కాలము ముందుకెళ్ళింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పని ప్రారంభించలేదు. వారు సతాయించడం వల్ల ఆ పని ముందుకెళ్ళలేదు. కాంట్రాక్టర్ ఎవరో మీ అందరికి కూడా తెలిసే, కావాలని ఇది కాలేదు. తప్పకుండా ఎలక్షన్స్ అయిపోగానే మన మినిస్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. పనులు దీన్ని తప్పకుండా పూర్తయితే ఏవైతే డ్రైన్లు ఇంకా కంకర్ బోస్ వదిలేసిన రోడ్లు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తయితే. దాంతో పాటుగా మన 15 కోట్లతోటి అన్ని వార్డులలో కూడా ఫౌండేషన్ స్టోన్ మొన్ననే వేసుకున్నాం. తిప్పికొడితే ఒక 4-5 రోజులు కూడా కాలేదు నిండా. మరి ఇంకా అభివృద్ధి చేసుకునేది ఎంతో ఉంది. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 20 కోట్ల TUFIDC ఫండ్ ఇక్కడ రావడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ అట్లనే ఇక్కడ పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ ఏదైతే ఈ చెరువు ఉందో దీన్ని మనం మినీ ట్యాంక్ బండ్గా చేసుకోవాలనుకుంటున్నాం. గతంలో మన మాజీ గారు ఉండి కూడా 8 ఏళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే. కానీ మన బతుకమ్మకి మీరు అందరూ కూడా చూసిండ్రు, ట్యాంక్ బండ్లో కట్ట ఆల్రెడీ ఒక ఆకారంలోకి వచ్చింది. అది తప్పకుండా దాని పనులు పూర్తి చేసే బాధ్యత నాది. ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్తో పోటీగా మనం ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ని పూర్తి చేసుకుందాం. దీనికి మొత్తం మన TUFIDC నుంచి 5 కోట్లు, దీనికి 15 కోట్లేమో రోడ్లు వాటి అన్నిటికి పెట్టడం జరిగింది. డెవలప్మెంట్ అనేది అది జరుగుతూ ఉంటుంది. అట్లనే ఇక్కడ తొర్రూరు టౌన్ మధ్యలో ఉన్నాం మనము. ఒక్కటే చెప్పదలుచుకున్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన మీరు అందరు కూడా చూసిండ్రు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. మళ్ళీ అనవసరంగా మనము గతంలో లాంటి పాలనని కోరుకోవద్దు ఎవరు కూడా. అది నాకన్నా మీకే బాగా తెలుసు అది ఎట్లుంటుందో. మీరందరూ కూడా, నేను తిరుగుతున్నా కదా ఒక 2-3 రోడ్ల నుంచి, కొన్ని వార్డులు తిరిగినా, ఇక్కడ బిజినెస్ అన్ని షాపులు కూడా తిరిగినా, తప్పకుండా చెప్తున్నా ఇక్కడ 16 వార్డులు మనం గెలవబోతున్నాం. ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుండ్రు. ఇంకా అవతల ఆల్రెడీ వాళ్ళ ఓటమిని ఒప్పుకుండ్రు. ఇక్కడ గెలవబోయేది మనమే. తొర్రూరు చైర్మన్ సీటు మన కాంగ్రెస్ పార్టీ, దానిలో ఎటువంటి అనుమానం అనేది లేదు. కాకపోతే దానికి మీ అందరి సహకారం ఉండాలి. మన 16 మంది కౌన్సిలర్లు ఎవరో మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ కూడా ఇప్పుడు ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ వార్డు ఏమో తాళ్లపల్లి శ్రీలత గారు, 2వ వార్డు తూనం శ్రవణ్ అన్న, ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు పైన ఇది 13, 14, 15 కూడా ఇక్కడ కలుస్తాయి. 12 ఏమో శ్రేయ, 13 ఏమో మన ఐలమ్మ గారు, 14 రజని సోమ, 15 వెంకన్న సుజాత వెంకన్న, ఇంకా 16 ఏమో భద్రునాయక్ గారు. ఇంకా అన్ని కూడా ఉన్నాయి. 3 తూర్పాటి రాంబాబు, 4 జలగం శ్రీనివాస్ గారు, 5 చాపల బాపురెడ్డి గారు, 6 పెద్దగాని కళావతి గారు, 8 నరేష్ రెడ్డి గారి మిస్సెస్, ఇంకా 9 ఏమో పంజాకల్పన, 10 ముద్దసాని సురేష్, 11వ వార్డు డాక్టర్ సోమేశ్వరరావు గారు. మరి వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మీరు మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఉన్నా చేసే బాధ్యత నాది. అట్లనే అన్న దత్తత తీసుకున్నారు, తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ 13వ తారీఖున మళ్ళా ఇట్లనే విజయోత్సవ ర్యాలీకి వద్దాం. ఎందుకంటే గెలవబోయేది మనమే. 15th వార్డు క్యాండిడేట్ మీరు మీ